మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. నూతన సంవత్సర వేడుకలకు ముందు తెలంగాణ ఈగల్ ఫోర్స్ వరుస ఆపరేషన్లతో డ్రగ్స్ గంజాయి వినియోగదారుల మత్తు వదిలిస్తోంది. శనివారం రాత్రి హైదరాబాద్ కొండాపూర్లో జరిగిన ప్రముఖ ఉక్రేనియన్ డీజే ఆర్ట్ బ్యాట్ మ్యూజిక్ కన్సర్ట్ లో 8 మంది డ్రగ్స్ వినియోగదారుల్ని పట్టుకుంది. నిందితుల్లో 2 యువతులు ఉన్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ వినియోగదారులు, పెడ్లర్ల నుంచి తరచూ మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్న కొందరి మీద తెలంగాణ ఈగల్ బృందాలు కొన్ని రోజులుగా నిఘా పెడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి కొండాపూర్లోని క్వేక్ అరేనాలో ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రముఖ డీజే ద్వయం ఆర్ట్ బాట్ డీజే కన్సర్ట్ జరుగుతోందని, దాదాపు 100 మంది వినియోగదారులు దీనికి హాజరవుతున్నారని సమాచారం అందింది. కొందరు యువత డ్రగ్స్ వినియోగించి డీజే కన్సర్ట్ కు హాజరవుతున్నారని తెలియడంతో ఈగల్ ప్రత్యేక బృందం సైబరాబాద్ పోలీసులతో కలిసి శనివారం రాత్రి కన్సర్ట్ జరిగే ప్రాంతానికి అభిమానుల రూపంలో వెళ్లింది. ఒకేసారి తనిఖీలు చేపడితే కన్సర్ట్ లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన పోలీసులు వినియోగదారులు ఒక్కొక్కరిని గుర్తించి మొత్తం 14 మందిని ఒక పక్కకు తీసుకెళ్లి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 8 మందికి పాజిటివ్ వచ్చింది. షేక్పేటకు చెందిన రియాజ్, షాపూర్ నగర్ కు చెందిన యశ్వంత్, KPHBకి చెందిన భరత్, నేరేడ్మెట్ కు చెందిన మోహన్, తిరుమలగిరికి చెందిన సబ్రీనా, త్రిష, సంగారెడ్డి జిల్లా గణేష్ నగర్ కు చెందిన శ్రవణ్, బోరబండకు చెందిన విశాల్ ఈ 8 మందికి పాజిటివ్ గా వచ్చింది. నిందితులు టెట్రా హైడ్రో కెనబీస్, కొకైన్, ఓపియం తదితర మత్తు పదార్థాలు తీసుకున్నట్లు పరీక్షల్లో బయటపడింది. నిందితులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం డీఅడిక్షన్ కేంద్రాలు, రీహాబిలిటేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తామని పోలీసులు వివరించారు. ఈగల్ తనిఖీల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నగరానికి చెందిన విక్కీ అనే వినియోగదారుణ్ణి తాజా కన్సర్ట్ లో పరీక్షించగా నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ ఎందుకు వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా డ్రగ్స్ వినియోగించడం మానేసినట్లు వివరించాడు. గతంలో డ్రగ్స్ కు అలవాటు పడి పట్టుబడినప్పుడు కళ్ల కింద నల్లటి మచ్చలు, ఎక్కువ వయసున్నట్లు కనిపించిన అతడే ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆరోగ్యంగా, ముఖంలో తేజస్సుతో 10 ఏళ్ల తక్కువ వయసున్న వ్యక్తిలా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కౌన్సిలింగ్, సరైన చికిత్సతో డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడొచ్చని విక్కీ ఉదంతం నిరూపిస్తోందని అధికారులు చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మత్తు పదార్థాల వినియోగాన్ని అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, గడిచిన 10 రోజుల్లో 27 మంది డ్రగ్ పెడ్లర్లు, 17 మంది వినియోగదారులు, 5 విదేశీ మహిళల్ని అరెస్టు చేసినట్లు వివరించారు. మొత్తం 17 కేసులు నమోదు చేసి 381.9 కిలోల గంజాయి, 68 గ్రాముల కొకైన్, 50 గ్రాముల MDMA, 2 గ్రాముల LSD బ్లాట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.